పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్లో చాలామందిని ఆలోచింపజేసే ప్రభావితం చేసిన వార్త డబల్ బెడ్రూమ్ ఇండ్లు. డబల్ బెడ్రూమ్ ఇళ్ల రద్దుకు సంబంధించిన వార్తలు కూడా తెలుగు మీడియాలో వచ్చినాయి. ఇందులో టెండర్ దశలో ఉన్నవి, పనులు ప్రారంభం కానివి, వీటితో పాటు వీటి స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వాటిని అమలు చేస్తున్నది. టెండర్లు వేసి టెండర్ దశలో ఉన్నాయి, అయినా పనులు ప్రారంభం కానీ రద్దు చేయబోతున్నారని. గత ప్రభుత్వం 2 లక్షలకు పైగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం దానికి మంజూరు చేసింది. 2,91,057 ఇండ్లను మంజూరు చేస్తే 1,40,000 ఇండ్లు నిర్మాణం పూర్తయింది. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ వివిధ దశల్లో ఉన్న వాటిని వెనక్కి తీసుకోవడం, నిర్మాణం పూర్తి చేసి ఇందిరమ్మ ఇళ్ల కింద ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నది. ఇవి డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేది వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఒక అద్భుతమైన స్కీమ్. అది ఇంతకుముందు ప్రభుత్వాలు నిర్మించినవి ఊరికి దూరంగా ఉంటే కనుక ఇవి పలానా బీదల కాలనీలు, పలానా ఎస్సీ ఎస్టీల కాలనీ అని చెప్పుకునేవారు. కానీ డబల్ బెడ్రూము భారతీయ కుల వ్యవస్థలో ఒక అద్భుతమైన ప్రయోగం. అది అక్కడ ఆ అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు ఎవరు ఏ కులం వాళ్ళైనా ఉండవచ్చు. కాబట్టి అది అసలు చూస్తే భారతీయతకు ఒక నమూనాగా డబల్ బెడ్రూమ్లను చూడాలి. సరే, దాంట్లో సాధ్యాలు ఏమిటి? దానికి అయిన ఖర్చు ఇప్పటికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని, రాబోయే రోజుల్లో మరింత అవుతుందని చెప్తున్నారు. సరే, ఖర్చు విషయాన్ని పక్కన పెడితే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో అత్యంత అద్భుతమైన పథకము డబల్ బెడ్రూమ్. సరే, దానికి సాధ్యమైందా, సాధ్యం కాలేదా, నిధులు సరిపోతా లేదా, భూమి దొరికిందా లేదా, అందులో నాణ్యత ఎట్లా ఉంది, నీళ్ళలో మునగలేదా, దాంట్లో మౌలిక సదుపాయాలు ఏమిటి, ఈ రకాల చర్చలు దాని మీద ఉన్నాయి. కానీ అందులో ఉన్న ఒక అద్భుతమైన సానుకూలత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలంతా ఒక సమూహంలో ఉండడము అనేది అందులో చాలా బలంగా కనిపించే ఒక అంశం. అది చాలా ప్రోగ్రెస్ను కూడా చూపించే విషయం అది. సరే, ఇప్పటికీ 1,40,000 మందికి ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అందులో కొంతమందికి ఇండ్లు దగ్గర 60 నుంచి 70,000 వరకు, జిహెచ్ఎంసీలో 68,000, మిగతా చోట్ల 28,000 ఇండ్ల పంపిణీ పూర్తి అయిపోయింది. 44,000 ఇండ్లను ఇంకా ఎవరికి కేటాయించలేదు. 85,000 ఇండ్ల పనులు 80 నుంచి 90% పూర్తయినాయి. అంటే బహుశా ఇది కాంగ్రెస్కు అనుకూలించే అంశం. 90,000 ఇండ్లు పూర్తయినాయి. ఇందిరమ్మ పథకం కింద 10% కంప్లీట్ చేస్తారు, ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు ఇచ్చేస్తారు. సరే, అట్లిచ్చి ఎవరిచ్చినా కానీ ఈ స్కీమ్ అనేది మంచి స్కీమ్గా దీన్ని చూడవలసి ఉంటుంది. దీన్ని ఈ పథకాన్ని డబల్ బెడ్రూమ్ను వారు ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు పేరుతోని 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇంటి స్థలము డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు. ఈ 2 చేయబోతున్నారు. కాబట్టి ఈ ఉన్న మేరకు ఇండ్లను పూర్తి చేసి ఈ 85,000-90,000 ఇండ్లను 90% పూర్తయిన ఇండ్లను ఇందిరమ్మ పథకం పేరుతో ఇవ్వబోతున్నారు. మరి దీనికి ఎవరు అర్హులు? ఇంటి జాగా ఉన్నవారికి ఇస్తారా, లేదా ఇంటి జాగా లేని వారికి ఇస్తారా? హైదరాబాద్లో ఏ క్రైటీరియా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఏ క్రైటీరియా ఉండబోతున్నది, ఇత్యాది విషయాలపైన బహుశా ప్రభుత్వం మార్గదర్శకాలు తయారు చేస్తుంది. ఆ తర్వాత వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే వారు ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులలో 2 విషయాలపైన చాలా ఎక్కువ వచ్చినాయి. ఒకటి ధరణికి సంబంధించింది, 2 ఇళ్లకు సంబంధించింది. ఈ ఇండ్లకు సంబంధించిన వాటిలలో 5 లక్షల రూపాయలు తాము ఇవ్వబోతున్నామని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇంటి స్థలము లేని వారు, 5 లక్షలు ఇవ్వని వారు, ఇక్కడ ఈ 95,000 అంటే దగ్గర 1 లక్ష కుటుంబాలకు ఈ గవర్నమెంట్ అనుకుంటే కనుక 6 నెలల లోపల ఆ 10% నిధులు కేటాయించి ఆ పనులు చేయించగలిగితే కనుక 6 నెలల లోపల 1,00,000 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్లు అవుతుంది. ఆ క్రెడిట్ కాంగ్రెస్ అకౌంట్లో పడుతుంది. ఇది కాంగ్రెస్కు ఆయాచితంగా కలిసి వచ్చిన ఒకానొక అద్భుతమైన అవకాశం, అద్భుతమైన అంశం ఇది. ఇక ఈ గ్రామీణ ప్రాంతాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కొంతమందికి ఇప్పటికి ఇండ్లు కట్టి ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కూడా నిర్మాణాలు అయి ఉన్నాయి. ఇవి కొంతమంది కేటాయించగా కేటాయించలేదు. ఇట్లాంటి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పట్టాలు కూడా పంపిణీ చేసే అవకాశం ఉన్నది. అంటే పూర్తిగానివి టెండర్ల దశలో ఉన్నాయి, టెండర్లు అయిన పనులు ప్రారంభం కానివి రద్దు కాబోతున్నాయి. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికి నిర్మాణంలో ఉన్నాయి. కేటాయించనివి కేటాయిస్తారు, పూర్తిగానివి పూర్తి చేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేదలకు పంపిణీ చేయబోతున్నారనేది మీడియాలో వచ్చిన కథనాలు. ఇవాళ తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు, ఆ వార్తల వెనుక విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.